నిన్న చూసుకుంటే 'దేవరా గ్లింప్సెస్' అనే వీడియో రిలీజ్ అయింది. సో, తెలుగులో కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో ఈ మూవీ ఒక గ్లింప్సెస్ అయితే రిలీజ్ అయింది. సో, రిలీజ్ చేసిన టయానికి యూట్యూబ్‌లో అయితే ప్రతి లాంగ్వేజ్‌లో ఏదో ట్రెండింగ్‌లో వచ్చేసిందనమాట. సో, 4 భాషల్లో కూడా ఎన్టీఆరే డబ్బింగ్ చెప్పడం జరిగింది గ్లింప్సెస్‌కి. ఇక గ్లింప్సెస్ ఒక రివ్యూ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక గ్లింప్సెస్ చూసుకుంటే ఎవరైతే హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఉంటారో ఎన్టీఆర్‌కి ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఒక మాస్ ఎలివేషన్స్ ప్రతి మూవీ 'రాజమౌళి' లాంటి పెద్ద డైరెక్టరే ఎన్టీఆర్ ఒక మాస్ ఎలివేషన్స్ 'త్రిబుల్ ఆర్'లో ఆల్మోస్ట్ అన్ని యాంగిల్స్‌లో చూపిచ్చేసారు. బట్ ఇక్కడ 'దేవరా'లోకొచ్చేసి కొరటాల శివ ఇంకేముంది చూపించడానికి అనుకునే వాళ్ళకి ఒక సమాధానం ఇచ్చారనమాట గ్లింప్సెస్ ద్వారా. సో, ఫస్ట్ వచ్చేసి వీఎఫ్ఎక్స్ అఫైర్స్ ఫస్ట్ నుంచి మూవీ టీమ్ అయితే చెప్తూనే ఉంది వీఎఫ్ఎక్స్ ఒక రేంజ్‌లో ఉంటాయని. సో, చెప్పిన విధంగానే ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. హాలీవుడ్ రేంజ్‌కి ఏమాత్రం తగ్గిపోలేదు. ఇక ఆర్ట్ వర్క్ ఈ మూవీ కోసం ఒక సముద్రాన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో, గ్లింప్సెస్ మొత్తం సముద్రంలోనే ఉంటాది. సో, ఆ ఆర్ట్ వర్క్ అయితే విజువల్ వండర్ అనమాట చూసే వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా వచ్చేసేసి బీజీఎం అనిరుద్ ఇచ్చాడు దీనికి బీజీఎం. మామూలుగా అన్ని సినిమాలకి ఇచ్చే బీజీఎం లాగే ఈ సినిమాకి కూడా ఇవ్వడం జరిగింది. సో, ఆ బీజీఎం ఆ మూవీకి ఎంత హైలైట్‌గా మారుతుందని మూవీ ట్రైలర్ వచ్చాక తెలుస్తుందేమో గ్లింప్సెస్‌లోనే ఈ విధంగా ఉంటే. చిత్రం గురించి ఏమి చెప్పకపోయినా ఈ గ్లింప్సెస్ ద్వారా దేవరాతో ఒక్క డైలాగ్ అయితే ఏపిచ్చారు అన్ని లాంగ్వేజెస్‌లో. సో, దేవరాని పరిచయం చేయడానికే జస్ట్ ఆ గ్లింప్సెస్ వదిలినట్టయితే తెలుస్తుంది. బ్లాక్ కలర్ ఒక పంచతోటి ఎన్టీఆర్ లుక్ గురించి మాట్లాడుకుంటే ఎన్టీఆర్ మేకోవర్ చాలా బాగుంది. బ్లాక్ కలర్ పంచకట్టుతోటి ఫుల్లీ మాసీ లుక్ తోటి లాంగ్ హెయిర్ తోటి ఉంటాడనమాట ఎన్టీఆర్. సో, ఫ్యాన్స్‌కైతే ఒక ఫీస్ట్ లాంటిది ఈ మూవీ గ్లింప్సెస్ అనేదే చెప్పాలి. చూద్దాం రానున్న రోజుల్లో టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఉగాదికి ఈ మూవీ సమ్మర్‌లో వస్తుంది. ఉగాది ఆ టైంలో చెప్తున్నారు. చూద్దాం ట్రైలర్ ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందో. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ అయితే ఇంకా ఈ గ్లింప్సెస్ ద్వారా వాళ్ళు స్టార్ట్ చేసినారనేదైతే అర్థమవుతుంది మనకు.